200 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచే ప్రతి ఒక్క వ్యక్తిని మా పార్టీలోకి ఆహ్వానిస్తాం. మా పార్టీ తరపున అభ్యర్థులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ దుర్మార్గులు చేసినటువంటి నికృష్ట చర్యల్ని ప్రతి ఒక్క ఓటర్కి వివరిస్తాడు. ఓటరు ఆశీర్వాదం కోరుతాడు. ఓటర్ని ఆశీర్వదించమని అడుగుతాడు. ఒక ఓటు వేసి మాకు ఊపిరివ్వమని అడుగుతారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఎలాంటి కష్టం వచ్చినా నిలబడేదానికి శక్తిని మాత్రం నాకు ఇవ్వమని కోరుతున్నా. ఈరోజు ప్రజలను నేను వినయపూర్వకంగా కోరేది ఏంటి అంటే, మేము మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేయడానికి నేను సిద్ధంగా లేను, నాకు రావు కూడా. నేను చెప్పిన ప్రతి అంశం ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళండి, ఎన్ని వందల ప్రోగ్రాములు చేశామో, ఎన్ని వేల ఇన్సిడెంట్స్ని అడ్రస్ చేశామో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంటే రియల్ అపోజిషన్గా పోరాటం చేసిన నేను ఈరోజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, మేబీ నాకు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే కోట్ల రూపాయలు నా మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకపోవచ్చు. నేను ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతోటి ఇదిగో ఈరోజు ఒక చిన్న పార్టీ నడుపుతున్న ఒక వ్యవస్థను నిర్మించాలన్న ప్రయత్నం చేస్తున్నా. దీనికి మీరు సహకరించండి, దీన్ని మీరు ఆశీర్వదించండి. రేపొద్దున తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నా ముఖం చూసి వాళ్ళకి మీ ఇంట్లో ఒక్క ఓటు వేయండి. మీకు రేపు కష్టమంటూ వస్తే నేనే రావాలి. కష్టమంటూ వస్తే నేను వచ్చి మీ ముందు నుంచొని మీకేంటి కష్టం అని అడుగుతా. ఒక్కసారి మీరు కేవలం కులం కోసమో మతం కోసమో చూడకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి కపట మాటలు నమ్మకుండా, చంద్రబాబు నాయుడు చేసే మోసాలు నమ్మకుండా, తెలుగుదేశంలో జనసేనలో అండ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న దళిత నాయకుల్ని నమ్మకుండా, ప్రతి ఒక్క జేబీఎంరావు భారత్ పార్టీ కన్వీనరు, ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు ఓటేసి వారిని అఖండ మెజారిటీతో అసెంబ్లీకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మాట చెప్తాను ఫైనల్గా, ఈ రాష్ట్రంలో జేబీఎంరావు భారత్ పార్టీ తప్ప మరొక ఏ పార్టీ కూడా, ఏ నాయకుడు కూడా నిజమైన అంబేద్కర్ వాది కాదు. థ్యాంక్ యూ.